అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అట్టహాసంగా ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ముందుగా బల్లారిమిట్ట బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ఆటో ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కాకి చొక్కా, ప్యాంటును ధరించి డ్రైవర్గా మారి ఆటోను నడుపుతూ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆటో డ్రైవర్లు అందరూ ఘనంగా శాలువలతో, పూలమాలలతో సత్కరించారు. అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా ఆటో సోదరుడు నా పక్కన కూర్చుంటూ ఆయన కూడా చాలా సమస్యలు చెప్తూ ఇక్కడి దాకా రావడం జరిగింది. ఎందుకంటే ఆటోలో కూర్చున్న తర్వాత తెలిసింది ఎంతో కష్టం ఉంటుందని నాకు కూడా అనిపించింది. ఆయన ఆ కష్టంతో పాటు ఆయన కష్టం చెప్తుంటే నిజంగా వినాలనిపించి చెప్పాడు. నా చెల్లెలు బాగలేక 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది పడుతుంది, మా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది, మాకు ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది, మీలాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా మీరు నాకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేయండి అని ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా నీకు పూర్తిగా మా ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలు అందిస్తాం, నీకు తోడుగా ఉంటాం. ఆ డ్రైవర్కే కాదు, ఇతర డ్రైవర్లకు కూడా ఏదైనా అవకాశాలు నిజంగా వాళ్ళకి అన్నీ కూడా ఉంటే కూడా అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు. 483 కోట్లు ఈరోజు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. మన కళ్యాణదుర్గ ప్రాంతంలో 323 మంది దీనికి వర్తింపు జరిగింది. మన కళ్యాణదుర్గంలో 600 ఆటోలు ఉన్నాయంటున్నారు. మిగిలిన వారికి రాలేదంటే ఒకటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఇవన్నీ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్సి కావచ్చు, ఇవన్నీ కూడా లేకపోవడమే ఇంత కారణం.